ప్రభుత్వ జీవో సాక్షిగా మరోసారి క్రెడిట్ చోరీ బట్టబయలైంది. విశాఖ డేటా సెంటర్కు భూములు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన అదానీ డేటా సెంటరే ప్రస్తుతం గూగుల్ డేటా సెంటర్. మరోసారి చెప్తాను, వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన అదానీ డేటా సెంటరే గూగుల్ డేటా సెంటర్. చంద్రబాబు ప్రభుత్వం జీవో సాక్షిగా ఈ నిజం బట్టబయలైంది. అదానీ ఇన్ఫ్రా, అదానీ కనెక్ట్స్ ఇండియా, అదానీ పవర్లకు భూములు కేటాయించింది ప్రభుత్వం. మొత్తం 480 ఎకరాలు కేటాయిస్తూ కూటమి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా నోటిఫైడ్ పార్ట్నర్స్గా అదానీ, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి. అలాగే అదానీ, భారతీ ఎయిర్టెల్కు భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అడవివరంలో 120 ఎకరాలు, తర్లువాడలో 200 ఎకరాలు, రాంబిలిలో 160 ఎకరాలు కేటాయించారు. అన్ని రాయితీలు అదానీ సంస్థకి ఇవ్వాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇన్నాళ్ళు అదానీ డేటా సెంటర్ పేరు దాచి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు. 87,000 కోట్ల పెట్టుబడి పెడుతున్న అదానీ యాజమాన్యం పేరు చెప్పలేదు చంద్రబాబు, నారా లోకేష్. గతంలో వైఎస్ జగన్ చెప్పిందే అక్షర సత్యమని నిర్ధారించింది ఈ ప్రభుత్వ జీవో. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, తేట తెల్లం అయిపోయిందా? ప్రస్తుతం వాస్తవాలు బయటపడ్డాయి సాక్షాత్తు జీవో సాక్షిగా. ఎలా చూడాలి? హరి, దాచేస్తే దాగని నిజం. విశాఖ డేటా సెంటర్ అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకొచ్చి శంకుస్థాపన చేసినటువంటి అదానీ డేటా సెంటర్ కు కొనసాగింపు అన్న విషయం మరొకసారి స్పష్టమైంది. ఇది ఎవరో కాదు, సాక్షాత్తు చంద్రబాబు ప్రభుత్వమే దీన్ని నిర్ధారించింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో ఏదైతే జీవో సాక్షిగా, జీవో ఎంఎస్ 66 సాక్షిగా ఈ అంశం స్పష్టమైంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈరోజు అదానికి సంబంధించి ఏదైతే రైడెన్ సంస్థ, ఏదైతే గూగుల్ తరఫున గూగుల్ పార్ట్నర్ అయినటువంటి రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా నోటిఫైడ్ పార్ట్నర్ గా అదానీ, భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. మొత్తం భూములన్నింటినీ కూడా అదానికి సంబంధించినటువంటి సంస్థలకు అప్పగించాలని స్పష్టంగా జీవోలో పేర్కొంది. అదానీ ఇన్ఫ్రా, అదేవిధంగా అదానీ కనెక్ట్స్ ఇండియా, అలాగే అదానీ పవర్ కు సంబంధించి భూములు కేటాయింపు చేయాలని కూడా ఆదేశించింది. ఇటీవల జరిగిన కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో చాలా స్పష్టంగా మొత్తం 480 ఎకరాలను కూడా అదానికి కేటాయిస్తూ అందులో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తెచ్చినటువంటి అదానీ డేటా సెంటర్ ని ఇప్పుడు దానికి కొనసాగింపుగానే గూగుల్ డేటా సెంటర్ అనేది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, మంత్రి నారా లోకేష్ గాని ఈ అంశాన్ని దాచిపెట్టి మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ సంస్థ పేరు రాకుండా తమ కేవలం పబ్లిసిటీ కోసం, సెల్ఫ్ డబ్బా కోసం గూగుల్ తో మార్కెటింగ్ చేసుకోవాలన్నటువంటి భావించి అదానీని సైతం అవమానించారు. 87,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినటువంటి అదానీ సంస్థను అవమానించారు. కొద్ది రోజుల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఆధారాలన్నీ బయట పెట్టి చెప్పారో అవన్నీ ఇప్పుడు అక్షర సత్యం అని రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు జీవో జారీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో మొత్తం ఏదైతే 3 చోట్ల ఈ డేటా సెంటర్ కి సంబంధించి అడవివరంలో 120 ఎకరాలు, తుర్లువాడలో 200 ఎకరాలు, రాంబిల్లో 160 ఎకరాలను కేటాయించారు. అదేవిధంగా ఆ రోజు అదానీ సంస్థకు ఏవైతే ఈ డేటా సెంటర్ కి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్, రాయితీలన్నింటినీ కూడా ప్రకటించింది ప్రభుత్వం. అవన్నీ కూడా వీటికి అడాప్ట్ చేయాలని చెప్పి కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సో ఎన్ని రోజుల నుండి దాచేద్దాం అనుకున్నారు సరే, కొద్ది రోజుల కింద సమ్మిట్ లోనే స్వయంగా అదానీ కుమారుడు ప్రకటించారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే దానికి జీవో జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇన్ని రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు ప్రచారం పటాపంచలేదని మనం చెప్పొచ్చు. ఆల్ రైట్ సతీష్, సో ఇంకా విపులంగా నెక్స్ట్ బులెటిన్ లో దీని గురించి మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ ఫర్ నౌ.